అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం హైదరాబాద్ సంస్థ నుండి డాక్టర్ డి సుబ్బారావు గారు, వైస్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ అడ్మిషన్స్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ మేడం. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ విత్ యూ. సో ఎప్పుడన్నా కాలేజ్ చదువు ప్రిన్సిపల్స్ అనగానే కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది మాకు. సో స్టూడెంట్స్కి ఆబ్వియస్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా లైక్ లిటరలీ ప్రతి రీజియన్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు ప్రత్యేకం, ఎలా ప్రత్యేకం? సో ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం మీద మనకి 350 ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేవి. సో స్టెప్ బై స్టెప్ మనకి ఆల్మోస్ట్ 210 కాలేజ్ క్లోజ్ అయిపోయి ఓన్లీ 140 కాలేజ్ మాత్రమే హైదరాబాద్ ఏంటి త్రూఅవుట్ తెలంగాణ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి కారణం ఏంటంటే మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే మనకి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయట్లేదో. సో ఇక నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్కి మెయిన్ ఒక టైంలో ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఇంజనీరింగ్ చదువుకోవడం కంటే మనం ఏదో జనరల్గా డిగ్రీకి వెళ్ళినా పర్లేదు, లేదా ఇంటర్మీడియట్ ఏదైనా డిఫరెంట్ కోర్సెస్కి వెళ్ళినా పర్లేదు అనే స్థాయికి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది వెళ్ళిపోయింది. దానికి కారణం మెయిన్ ఏంటంటే కాలేజ్ ఏమో గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ద్వారా స్టూడెంట్స్కి యాక్టివిటీస్ ఏవైతే ప్రొవైడ్ చేయాలో అవన్నీ చేయకపోగా కాలేజెస్ అనేది ఇష్టం వచ్చినట్టు పెట్టేసి, సో స్టూడెంట్స్కి ఏవైతే కావాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ల్యాబ్ ఫెసిలిటీస్ అయితే కానివ్వండి, ఏవైతే ఫర్దర్గా మనకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కానివ్వండి, ఇవేమీ కూడా ఎక్కడా కూడా పట్టించుకోకుండా సో ఊరికి కాలేజ్ పెట్టడం, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ అమౌంట్ తీసుకోవడం, సో ఇలాంటి ఎక్కువ జరుగుతూ ఉండేది. సో దీనివల్ల ఏమైందంటే జేఎన్టీయూ ఏవైతే ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత సో ఈ యూనివర్సిటీ వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఒక ఫ్యాకల్టీ ఎఫ్ఎఫ్సి ఫ్యాకల్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పేసి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పంపించి, సో ఎక్కడైతే ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉందో, ఈ ల్యాబ్స్ డెఫిషియన్సీ ఉందో, సో ఎక్కడైతే స్టూడెంట్స్కి కావాల్సిన మెయిన్ వాళ్ళకి అన్ని రకాలుగా ట్రైన్ చేయడానికి కావాల్సిన ఎక్కడ ఇవన్నీ కూడా ఆ డెఫిషియన్సీస్ ఏవైతే ఐడెంటిఫై చేసి సో వాళ్ళని కంప్లీట్గా అలాంటి కాలేజెస్ అన్నీ కూడా మ్యాక్సిమం క్లోజ్ చేసేస్తారు. సో క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనకి ఓన్లీ 140 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితేనేంటి, ల్యాబ్స్ పరంగా అయితేనేంటి, సో డెఫినెట్గా మిగతా ఏవైతే ట్రైనింగ్ సెషన్స్ ఏవైతే స్టూడెంట్కి ఇప్పుడు క్యాంపస్లో వాళ్ళు రేపు ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ తర్వాత వాళ్ళు క్యాంపస్లో ప్లేస్ అవ్వాలంటే ఏవైతే ట్రైనింగ్ ఇంపార్టెంట్ ఉందో ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఏవైతే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఇవి మాత్రమే ఇవాళ మనకి రన్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం. కానీ వీటిల్లో కూడా మన సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడాల్సి వస్తే సో డెఫినెట్గా స్టూడెంట్స్కి ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా నేను స్టూడెంట్కి నేను ఒక ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తాను, ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తానంటే ఇవంతా కూడా ఓన్లీ ట్రైనింగ్ ఇస్తానంటే ఒక 50% మాత్రమే. సో రిమైనింగ్ ఏంటంటే మెయిన్ వాళ్ళకి స్టూడెంట్కి మెయిన్ మనకు కావాల్సింది ఏవైతే మార్కెట్కి తగ్గట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎందుకు స్టూడెంట్స్ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్స్ ఎందుకు రావట్లేదు, ప్రాబ్లం ఎక్కడ అవుతుందని మనం స్టూడెంట్స్కి మెయిన్ అక్కడ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో స్టూడెంట్కి తెలియదు, స్టూడెంట్ ఏం చదువుకుంటాడో ఇండస్ట్రీకి తెలియదు, కానీ వీళ్ళిద్దరు కలిసి పనిచేయాలి. అంటే సిద్ధార్థ కాలేజ్లో ఓన్లీ త్రూ అవుట్ ఆ 4 ఇయర్సే కాకుండా ఫ్యూచర్ కూడా ప్లాన్ చేసుకునేటట్టు ఉంటుంది. ఎస్ మేడం. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఇండస్ట్రీకి కాలేజీకి ఎక్కడైతే ఆ గ్యాప్ ఉందో దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే మన క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఎవరైతే కంపెనీ వస్తుందో వచ్చే ప్రతి కంపెనీతో మనం ప్రతిదీ క్లియర్గా వాళ్ళతో ఇవాళ స్టూడెంట్ మా దగ్గర ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారంటే ఈ స్టూడెంట్ ఫైనల్ ఇయర్కి ఎంటర్ అయిన తర్వాత ఏవైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అతను కంపల్సరీ ప్లేస్ అవ్వాలి అంటే ఈ సిలబస్ వీళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా వీళ్ళు డెఫినెట్గా ఇండస్ట్రీ తగ్గట్టుగా ఎలా వీళ్ళని ట్రైన్ చేయాలి, ఏ టెక్నాలజీ నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది అనేది డిస్కస్ చేసి ఇండస్ట్రీస్తోనే ఎవరైతే మనం వాళ్ళ గైడెన్స్తో మనం ఈ సిలబస్ అంతా కూడా మనం మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఏ సబ్జెక్ట్స్ అయితే అవసరం అవే సబ్జెక్ట్స్ ఇక్కడ మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అవే సబ్జెక్ట్స్ ఇక్కడ స్టూడెంట్స్ చదువుకుంటాడు కాబట్టి రేపు ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీలో ఏ టెక్నాలజీ మీద అయితే వాళ్ళకి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో అదే ఇక్కడ స్టూడెంట్ చదువుకొని వెళ్తున్నాడు కాబట్టి ఈజీగా అతను క్యాంపస్లో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రేపు ఇండస్ట్రీలో కూడా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేయాలన్నా కూడా మినిమం వాళ్ళకి 6 months 1 year ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా వీళ్ళు వచ్చి మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా వెళ్ళి వాళ్ళు కూడా తీసుకోవాలన్నా కూడా ఇండస్ట్రీస్ తీసుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే మన ఇండస్ట్రీస్కి కాలేజెస్తో మనకి ఈ మధ్య ఈ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి డెఫినెట్గా మనం ముందు నుంచే వాళ్ళు కరికులంలో ఆ సిలబస్ని యాడ్ చేసి
అవే వాళ్ళు మనం ప్రతి సబ్జెక్ట్ ఇక్కడ బెస్ట్ ఫ్యాకల్టీతో మనం వాళ్ళు చదువుకునే విధంగా అవే సబ్జెక్ట్స్ చదువుకునే విధంగా మనం ట్రైన్ చేసి ఎప్పుడైతే మనం ప్లేస్మెంట్స్కి మనం పంపిస్తున్నామో సో ఇవన్నీ కూడా రేపు వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అయితేనేంటి వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఈజీగా వీళ్ళు వచ్చిన కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి తీసుకోవడానికి కూడా మంచిగా అంటే డెఫినెట్గా వాళ్ళకి ఫర్దర్గా క్వాలిటీ లేని స్టూడెంట్స్ని దొరకట్లేదు. ఇప్పుడు మార్కెట్లో ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చదివినా కూడా వాళ్ళకి ఎక్కడ మాకు క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ రావట్లేదండి అనేది ఒకటి బాగా పాపులర్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నామో 100% స్టూడెంట్ ఎప్పుడూ కూడా ఇప్పుడు ముందు నుంచి ఇండస్ట్రీ తగ్గట్టుగా ట్రైన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈజీగా అతను కంపెనీ వాళ్ళు వచ్చినా కూడా హ్యాపీగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బెస్ట్ స్టూడెంట్స్ దొరుకుతున్నారని చెప్పేసి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ కూడా క్యాంపస్లోనే ప్లేస్ అయిపోతున్నారు కాబట్టి 4 yearsలో అది వాళ్ళకి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి బయటకు వెళ్ళి మళ్ళీ జాబ్ని వెతుక్కోవాలి అన్న అవసరం కూడా లేదు కాబట్టి వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇది వేరే కాలేజ్తో కంపేర్ చేస్తే సిద్ధార్థ అనేది ఈ విషయంలో చాలా మనం గ్రేట్ ఇనిషియేషన్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది మేడం. ఎందుకంటే వేరే కాలేజ్లో ఎక్కడా కూడా ఈ ఇండస్ట్రీస్తో ఎవరు కూడా కొలాబరేట్ అవ్వడం ఇండస్ట్రీస్ ఎక్కడ డిస్కస్ చేయడం జరగట్లేదు. బట్ మనం 100 ఇనిషియేట్ తీసుకొని డెఫినెట్గా వీళ్ళందరితో ఇండస్ట్రీస్తో డిస్కస్ చేసి మనం మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా క్యాంపస్లో ప్లేస్మెంటే టార్గెట్గా పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. సో డెఫినెట్గా నేను చెప్పగలిగిన విషయం ఏంటంటే కంపల్సరీ వేరే కాలేజ్తో కంపేర్ చేస్తే సిద్ధార్థలో ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వడం వల్ల 100% స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇండస్ట్రీ తగ్గట్టుగా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేసే విధంగా ఇక్కడ వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళు కంపల్సరీ క్యాంపస్లో ప్లేస్ అయ్యే విధంగా వాళ్ళని అందరినీ కూడా మనం ట్రైన్ చేస్తున్నాం. సో ఇది మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం మేడం. ఎందుకంటే స్టూడెంట్ ఏ కాలేజ్కి వెళ్ళినా నేను డెఫినెట్గా ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ ఉన్నారా, ల్యాబ్స్ ఉన్నాయా, ప్లేస్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఆఫ్టర్ 4 years తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుంది పేరెంట్స్ మీరు చెప్పినట్టు ఇప్పుడు చదవడం ఆ 4 years అది ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం అనగానే అది ఒక చాలా డిఫరెంట్ ప్రపంచం అది. అండ్ మీకు తెలుసు బాగా బయట ఎంత పోటీ ఉందనేది మీకే స్పెషల్గా తెలుస్తుంది మీరున్న అడ్మిషన్స్ ప్లేస్మెంట్స్ డిపార్ట్మెంట్ నుండి. సో అంత పోటీ ప్రపంచానికి ఎస్పెషల్లీ SIET స్టూడెంట్స్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? ఇప్పుడు మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం మేడం. అంటే స్టూడెంట్ని డెఫినెట్గా ఫస్ట్ మనం సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. సో దీంతో పాటు మనకి NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఉంది, నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ NAAC A+ గ్రేడ్ ఉంది. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యే స్టూడెంట్కి ఏంటంటే డెఫినెట్గా ముందు నుంచి మనం ఆల్రెడీ దానికంటే ముందు మనం AST ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే AST అప్రూవల్ ఉందో, JNTU జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTU హైదరాబాద్ అఫిలియేషన్ ఉందో, మనం స్టూడెంట్స్కి ఏంటంటే AST వాళ్ళు ఇంటర్న్షిప్ అని స్టార్ట్ చేశారు మేడం. సో ఈ ఇంటర్న్షిప్ ద్వారా మన కాలేజీని రిజిస్టర్ చేసుకున్నాం. సో డెఫినెట్గా మన దగ్గర ఉన్న ఏ స్టూడెంట్స్ అయితే 3rd yearకి ఎంటర్ అవుతున్నారో 2nd year నుంచి 3rd yearలోనే వాళ్ళకి మెయిన్ ఇంటర్న్షిప్, ఈ ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ చేసాం. సో డెఫినెట్గా ఈ ఇంటర్న్షిప్లో కూడా బెస్ట్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఇన్ఫోసిస్, TCS, ఎసెంచర్, సో ఇలాంటివి ఏవైతే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మంచి కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయో ఇలాంటి వాటికి పోటీగా అండ్ నాట్ ఓన్లీ CSEలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ కానివ్వండి, CSEలో డేటా సైన్సే కానివ్వండి, CSEలో డేటా మన సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, CSEలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoTనే కానివ్వండి, ఇప్పుడు వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సో అన్ని బ్రాంచెస్కి కూడా AST వాళ్ళు ఏవైతే ఇంటర్న్షిప్ అని స్టార్ట్ చేస్తారో దానిలో మనం రిజిస్టర్ అయ్యి ప్రతి ఒక్క స్టూడెంట్ దానిలో రిజిస్టర్ వాళ్ళు కూడా పర్సనల్గా చేసుకొని డెఫినెట్గా దానిలో ఏవైతే స్టూడెంట్ యొక్క 1st year 2nd year మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళు కంపల్సరీ ఆ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్న్షిప్లో ఎవరైతే ఏ కంపెనీ నుంచి అయితే స్టూడెంట్ ఇక్కడ సెలెక్ట్ అవుతున్నాడో ఇది కంపల్సరీ 1 month నుంచి మనం మినిమం 30 days to 45 days కంపల్సరీ ఇంటర్న్షిప్ చేసే విధంగా మనం స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం. మ్యాండేటరీ చేసాం ఒక మాట కంపల్సరీ వెళ్ళి వాళ్ళ స్టూడెంట్ కంపల్సరీ అక్కడ చేయాల్సిందే. చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్ కంపల్సరీ ఏంటంటే ఇక్కడ ఎంత థియరిటికల్గా ఎంత ప్రాక్టికల్గా మనం చేసినా సరే ఇవన్నీ కూడా ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ మాత్రమే వాళ్ళకి గెయిన్ చేయగలుగుతున్నారు. కానీ ఇండస్ట్రీలో ఎప్పుడైతే ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఇండస్ట్రీలో వాళ్ళకి ఆ రియల్ టైమ్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. సో ఆ రియల్ టైమ్ ఎక్స్పోజర్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది డెఫినెట్గా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో డెఫినెట్గా రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పుడు స్టూడెంట్కి ఆ ప్లేస్మెంట్ 100% చాలా హెల్ప్ అవుతుంది.
సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎస్పెషల్లీ ఈ ఏఎస్టీ ద్వారా వాళ్ళు స్టార్ట్ చేసిన ఇంటర్న్షిప్ల ద్వారా అయితేనేంటి, తెలంగాణ గవర్నమెంట్ పర్సనల్గా ఇనిషియేటివ్ తీసుకొని టాస్క్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది, తెలంగాణ అకాడమిక్స్ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని చెప్పేసి. ఈ టాస్క్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ అంటే ఏవైతే ఏఎస్టీ ద్వారా ఇంటర్న్షిప్ అనేది ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేసి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ స్టూడెంట్స్ వాళ్ళు 100% వాళ్ళు యూటిలైజ్ చేసుకునే విధంగా మనం హెల్ప్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఏవైతే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే టాస్క్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందో ఈ టాస్క్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు కొన్ని కంపెనీస్తో టైప్ అయ్యారు. సో ఏవైతే ఆ కంపెనీస్తో టైప్ అయ్యి ఆ కంపెనీస్ నుంచి రియల్ టైమ్ ఎంప్లాయీస్ని కాలేజీకి తీసుకొచ్చి కాలేజ్లో కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏవైతే బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ వాళ్ళకి దొరుకుతుందో కాలేజ్లో, ఇప్పుడు వాళ్ళు ఇండస్ట్రీస్లో వాళ్ళు జనరల్గా ఏంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రియల్ టైం వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏ టెక్నాలజీ అనేది మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని మీద రియల్ టైమ్ ఎంప్లాయీస్ వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల స్టూడెంట్కి ఏమవుతుంది, మనం ఆల్రెడీ కంప్లీట్గా బేసిక్స్ అని మనం ప్రతి వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. సో ఈ ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి రియల్ టైమ్ ఎంప్లాయీస్ అక్కడ వాళ్ళు యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కంపెనీలో ఏం జరుగుతుంది, సో ఇప్పుడు ఏ టెక్నాలజీ మీద మీకు ఫ్యూచర్ ఉంది, ఇవన్నీ దాని మీద వాళ్ళు ట్రైన్ చేయడం వల్ల స్టూడెంట్కి అప్పుడు బోత్ సైడ్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల వాళ్ళకి అది రియల్ టైమ్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి టీచ్ చేయడం వల్ల వీళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో పాటు అక్కడ ఏవైతే మార్కెట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ లేటెస్ట్ టెక్నాలజీ మీద వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఇది క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఏదైనా వీళ్ళే ఓన్గా స్టార్టప్ కంపెనీ పెట్టే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రెండు విధాల స్టూడెంట్ వెళ్ళి డెఫినెట్గా నాట్ ఓన్లీ మనం ఓన్లీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని కాదు, 100% వాళ్ళు రేపు ఫ్యూచర్లో క్యాంపస్లో ప్లేస్ అవ్వాలన్నా లేదా ఇక్కడ ఓన్గా స్టార్టప్ కంపెనీ పెట్టాలన్నా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మనం అన్నీ కూడా ప్రతిదీ కూడా మనం పర్సనల్గా ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నాం. ఇవి రెండు చేయడం వల్ల వాళ్ళ స్టూడెంట్ సిద్ధార్థలో 100% మ్యాక్సిమం ఈ ఇయర్ కూడా ఇంత డ్రై మార్కెట్లో కూడా మనం 80% ఆఫ్ ది స్టూడెంట్స్ మనం క్యాంపస్లో ప్లేస్ చేయగలిగాం. సో మీరు ఇప్పుడు చెప్తున్నట్టు లైక్ ఈ ఇంటర్న్షిప్స్ వల్ల కానీ అండ్ మీకు వచ్చే చాలా ప్లేస్మెంట్స్ వల్ల కానీ మీ ఫీడ్బ్యాక్ చెప్పారు, మీరు యూజెస్ చెప్పారు, మీరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇవన్నీ వాళ్ళకి ఎంతలా ఉపయోగపడి ఏం చెప్పారు వాళ్ళు? ఎస్ మ్యామ్, ఏ స్టూడెంట్ అయినా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మనం అల్యూమిని అసోసియేషన్ అనేది ఒకటి ఫామ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కి నిజంగా వీళ్ళు మనం ఎన్ని ఫెసిలిటీస్ మనం ఇచ్చినా సరే స్టూడెంట్ నిజంగా అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతున్నాడా లేదా అనేది నిజంగా అతను రీచ్ అవుతుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. సో దానికోసం మనం ఏంటి కంపల్సరీ స్టూడెంట్తో మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో డెఫినెట్గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్లో ఎవ్రీ ఇయర్ మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నా కూడా స్టిల్ మనం ఒక 80% రీచ్ అయినా ఒక 20% రీచ్ అవ్వలేకపోవచ్చు. సో దానికోసం ఏం చేస్తున్నామంటే అల్యూమిని అసోసియేషన్ స్టార్ట్ చేసి ఎవరైతే స్టూడెంట్స్ మన దగ్గర బీటెక్ కంప్లీట్ చేసి బయటకు వెళ్తున్నారో వెళ్ళిన వాళ్ళతో మనం నా దగ్గర కంప్లీట్గా మన స్టూడెంట్స్ వీళ్ళు బీటెక్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు, సో వీళ్ళతో మనకి ఇంకా సంబంధం లేదు అని కాకుండా కంప్లీట్గా మళ్ళీ వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో రెగ్యులర్గా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ ఒకసారి క్యాంపస్కి ఇన్వైట్ చేసి ఇప్పుడు ఏవైతే వాళ్ళు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ మన స్టూడెంట్స్తో షేర్ చేసుకునే విధంగా మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నిజంగా మనకి కాలేజీలో మేము చదువుకున్న తర్వాత మాకు ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం స్టిల్, మీరు అవి ఓవర్కమ్ చేయాలంటే ఇవన్నీ కూడా మీరు ముందుగానే ఇవన్నీ చేసుకోండి అని ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మనం చెప్పడంతో పాటు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ సీనియర్స్ వచ్చి వీళ్ళతో షేర్ చేసుకుంటున్నారో డెఫినెట్గా అది వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతారు అండ్ వాళ్ళతో చాలా అది సో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ విషయాలన్నీ తెలుసుకుంటున్నారో అది చాలా చాలా హెల్ప్ అవుతుంది మేడం స్టూడెంట్స్కి. సో అవన్నీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ అని వీళ్ళు చేయకుండా వీళ్ళు ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఇంకా బెస్ట్గా వాళ్ళు మనం ఇప్పుడున్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా వాళ్ళు ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతున్నారు. సో ఎప్పుడైతే ఇవన్నీ ఈజీగా ఓవర్కమ్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళందరూ క్యాంపస్లో ప్లేస్ అయిపోతారు. అండ్ అదర్వైజ్ స్టూడెంట్స్ అందరూ కూడా నాట్ ఓన్లీ ప్లేస్మెంట్స్, ఈవెన్ ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా డెఫినెట్గా వీళ్ళందరూ కొంతమంది అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అయి ఉంటారు. ఏ యూనివర్సిటీకి వెళ్తే మనం డెఫినెట్గా మనకి స్కాలర్షిప్ దొరుకుతుంది, ఏ యూనివర్సిటీకి వెళ్తే డెఫినెట్గా మనకి అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎంఎస్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా వీళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ అబ్రాడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. చాలా మంది జిఆర్ఈ కానీ, టోఫెల్ కానీ, ఐఎల్స్ కానీ లేకపోతే మనకి ఇవన్నీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వెళ్ళాలనుకున్న కంట్రీని బట్టి ఎంట్రన్స్ రాసి సో వాళ్ళు ఈ కన్సల్టెన్సీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ త్రూ అప్రోచ్ అవుతూ ఉంటారు. కానీ మనము ఈ అల్యూమిని అసోసియేషన్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఫారెన్లో ఎవరైతే మన స్టూడెంట్స్ వెళ్ళి సెటిల్ అయ్యారో సో డెఫినెట్గా వాళ్ళు వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో వాళ్ళు యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని డెఫినెట్గా మీరు వెళ్ళినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గైడెన్స్ మీరు ఇవ్వగలనుకుంటున్నారు, ఆ గైడెన్స్ కూడా ఇది వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట.
సో డెఫినెట్గా అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి ఇక్కడ స్టూడెంట్ వెళ్ళాలి అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా అని నేను ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వాళ్ళు వీళ్ళు ఎంతవరకు మనకి కరెక్ట్ గైడ్ చేస్తారో తెలియదు కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఉన్న వాటిలో ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ చాలా బెటర్గా వీళ్ళు మంచి అంటే ప్లేస్ వాళ్ళు సెటిల్ అవుతున్నారు మేడం. అంటే సెటిల్ ఎందుకు అవుతున్నారంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు మంచి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తున్నారు కాబట్టి చాలా ఇప్పుడు బయట రూమర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది అబ్రాడ్ వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలకి ఇక్కడ వీళ్ళు ఎంఎస్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో డెఫినెట్గా పార్ట్ టైం ఫోకస్ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పంపించేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఇలా చదువుతున్న స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ అలాంటి చిన్న చిన్న యూనివర్సిటీస్కి వెళ్ళకుండా ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు సెలెక్ట్ చేసుకొని కన్సల్టెన్సీ వాళ్ళ మాయలో పడిపోకుండా డెఫినెట్గా సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ గైడెన్స్ తో వీళ్ళు ముందుకెళ్తున్నారో అది 100% మంచిగా వాళ్ళు మంచి ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి ఆ క్యాంపస్లోనే ప్లేస్ అవుతారు కాబట్టి ఈ పార్ట్ టైం జాబ్స్ గురించి కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళందరికీ కూడా స్టూడెంట్ ఎవరైతే మన దగ్గర చదువుతున్నారో ఈ చదువుతున్న స్టూడెంట్కి అక్కడ 100% అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ని ఎప్పుడైతే మనం ఇద్దరు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనం ఏవైతే మనం ఈ మీటింగ్ అరేంజ్ చేస్తున్నామో అందువల్ల మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బెనిఫిట్ అవుతున్నారు మేడం. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా. ఎందుకంటే ఏదో స్టూడెంట్ వస్తున్నాడు పేరెంట్ వచ్చేసి జాయిన్ చేస్తున్నాడు సో నా టాస్క్ అయిపోయింది బీటెక్ కంప్లీట్ అయింది నేను సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతున్నాను కాకుండా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ కంపల్సరీ వన్స్ జాయిన్ అయిన తర్వాత సిద్ధార్థలో ఒకటి వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్ అనే ఇవ్వాలి లేదా హైయర్ ఎడ్యుకేషన్ కన్నా పంపించాలి లేదా అతను ఓన్గా యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్అప్ కంపెనీ పెట్టే విధంగా మనం గైడ్ చేయాలి. ఇది మా మెయిన్గా వాళ్ళ ఫ్యూచర్కి అయితే ఒక పాత్ ప్రొవైడ్ చేయాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సిద్ధార్థ మనం 100% ఇనిషియేట్ తీసుకొని మనం ముందుకెళ్తున్నాం మేడం. అంటే వన్స్ సిద్ధార్థలో స్టార్ట్ అయితే ఇంకా జాయిన్ అయితే ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ అయిపోతుంది. 100% సీనియర్ జూనియర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. 100%. ఓకే నైస్. సో ఇందాక పేరెంట్స్ గురించి మీరు టాపిక్ తీసుకొచ్చారు. లైక్ ఏదైనా ఈజీ కానీ ట్రస్ట్ గెయిన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఏదో మా క్యాంపస్ బాగుంది ఫ్యాకల్టీ బాగుంది అంటే పేరెంట్స్ ఏమి ఇంట్రెస్ట్ చూపించరు. బట్ సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ అనగానే పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా పిల్లలు ఇక్కడే చదువుకోవాలి అనుకుంటారు. సో ఎలా అంత నమ్మకాన్ని గెయిన్ చేయగలిగారు? ఎస్ మేడం. సో మెయిన్ ఏంటంటే మేడం మనకి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మా చైర్మన్ గారు డాక్టర్ జి నాగయ్య గారు. ఈయన బోయూ రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఈజ్ ఎ గ్రేట్ అకాడమిషియన్. ఈయన మాకు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది 2008లో ఎస్టాబ్లిష్ అయింది. కానీ దానికి ముందే మా చైర్మన్ గారు అకాడమిషియన్ కాబట్టి మాకు 1994 నుంచి కూడా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. సో 1994లో సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఫస్ట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఇన్ తెలంగాణ మనది దిల్సుఖ్ నగర్లోనే మాది బ్రాంచ్ స్టార్ట్ చేశారు. సో 1994 నుంచి మనకి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ వాళ్ళు త్రూఅవుట్ తెలంగాణ మనకి 24 జూనియర్ డిగ్రీ కాలేజ్ మనం రన్ చేస్తాం. సో దాంతోపాటు ఒక మనకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దాంతోపాటు మనకు 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ లక్ష ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా రన్ చేస్తాం. అంటే ఇంత కాంపిటీషన్లో కూడా చాలామంది కాలేజ్ క్లోజ్ చేసుకుంటే మనం స్టిల్ కాలేజ్ స్టెప్ బై స్టెప్ ఇంకా మనం న్యూ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నట్టే దానికి కారణం కేవలం మా చైర్మన్ డాక్టర్ జి నాగయ్య గారు మేడం. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అకాడమిషియన్స్ కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఏం వేరే బిజినెస్లు ఏం లేవు, ఎక్కడ పొలిటికల్గా ఎక్కడ ఏం లేదు. సో రెగ్యులర్గా కాలేజ్కి వస్తారు. సో ఎప్పుడైతే ఒక అకాడమిషియన్ రన్ చేసే కాలేజ్ ఎలా ఉంటుందంటే సో డెఫినెట్గా స్టూడెంట్కి మళ్ళీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీనో లేకపోతే మిగతా వేరే అక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళని మనం ఎలా చేయాలి ఏంటి అనేది మనం వాళ్ళ గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. గైడెన్స్ అవసరమైనప్పుడు అడుగుతారు. కానీ డెఫినెట్గా అకాడమిషియన్ ఎప్పుడైతే ఒక కాలేజ్ రన్ చేస్తుంటారో ఆ సిచ్యువేషన్ డెఫినెట్గా 100% ఆ కాలేజ్లో స్టూడెంట్కి యాజ్ అకాడమిషియన్ ఆయన తెలుసు, ఆయన అదే స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్కి మనకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి. దాంతోపాటు మా సెక్రటరీ గారు మా చైర్మన్ వాళ్ళ నెఫ్యూ ఎవరైతే డాక్టర్ డి ప్రదీప్ కుమార్ గారు, ఈజ్ ఆల్సో గ్రేట్ అకాడమిషియన్, యంగ్ అండ్ డైనమిక్ సెక్రటరీ. సో ఆయన వచ్చేసి పిహెచ్డి కెమిస్ట్రీ ఫ్రమ్ యూఎస్ఏ సిఎస్ఐ ప్రాజెక్ట్ ద్వారా యూఎస్ఏ వెళ్ళి పిహెచ్డి కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత చాలా కంపెనీస్కి ఆఫర్స్ వచ్చాయి. అయినా కూడా మనం డెఫినెట్గా స్టూడెంట్స్కి ది బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయాలంటే మనలాంటి వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి చాలా అవసరం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వల్ల యాజ్ అ సెక్రటరీగా ఉంటూ ఎవ్రీడే మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ 9 o'clock కాలేజ్ స్టార్ట్ అయితే 3:30 వరకు కంప్లీట్ అవుతుంది మేడం. సో 9 to 3:30 కాలేజ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9కి షార్ప్గా మీరు ఎక్కడా కూడా ఏ కాలేజీలో కూడా మేనేజ్మెంట్ వాళ్ళు అసలు కనపడరు. థర్డ్ పార్టీ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు కాలేజ్. అంటే ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వీళ్ళు బిజీగా ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, స్టూడెంట్ ఏం చేస్తున్నాడు అనేది డెఫినెట్గా స్టూడెంట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లం స్టూడెంట్ ఎవరికి చెప్పాలో తెలియదు. ఒకవేళ చెప్పినా కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ లెవెల్లో వాళ్ళకి తీసుకెళ్ళినా లేకపోతే నెక్స్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లెవెల్లో తీసుకెళ్ళినా కూడా వాళ్ళు కొంతవరకు చేయగలరు. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది.
సో అలాంటి ఇష్యూస్ ఏంటంటే డెఫినెట్గా వీళ్ళు మనం ఇలా మేనేజ్మెంట్ మార్నింగ్ 9 to ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరికంటే ముందు వేరే కాలేజీలు ఎక్కడ లేని విధంగా మన దగ్గర వీళ్ళు సెక్రటరీ మేనేజ్మెంట్ వాళ్ళు మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు స్టూడెంట్స్కి అవైలబుల్ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా వాళ్ళు స్టూడెంట్స్ వెళ్ళి ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర మా చైర్మన్ మీరు ఎక్కడ వినుండరు, కాలేజీ మేనేజ్మెంట్ ఎవరైనా వచ్చారంటే ఓన్లీ ప్రిన్సిపాల్తో మాట్లాడతారు వెళ్ళిపోతారు. 100% ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర మన చైర్మన్ నెంబర్, సెక్రటరీ నెంబర్, డైరెక్టర్ నెంబర్ ఉంటుందని మీరు నమ్ముతారా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎక్కడ ఎవరు కూడా ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తారు. కానీ 100% మన కాలేజీలో చైర్మన్ నెంబర్ అయితేనేంటి, సెక్రటరీ గారి నెంబర్ అయితేనేంటి, డైరెక్టర్స్ అయితేనేంటి, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అండ్ అదర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ బై డిఫాల్ట్ సరే వాళ్ళ నెంబర్స్ అనేది కామన్గా ఇవ్వచ్చు. మేనేజ్మెంట్ లెవెల్లో కూడా అందరి నెంబర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఉండి వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడే విధంగా అంత ఫ్రీ యాక్సెస్ అనేది మన మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్ యాక్టివిటీ అంతా మా డైరెక్టర్, మా చైర్మన్ వాళ్ళ సన్, హిజ్ నేమ్ ఇస్ మిస్టర్ భగత్. సో సార్ వచ్చేసి బీటెక్ వచ్చేసి సహస్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేసి ఎంబీఏ ఐఐఎం కాశీపూర్లో కంప్లీట్ చేశారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో అక్కడ కంప్లీట్ చేసి ఆయనకి చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా కార్పొరేట్ కంపెనీస్తో, ఎందుకంటే ఐఐఎం కాశీపూర్ అంటే ఇది చాలా పెద్ద ఆర్గనైజేషన్ మేడం. అలాంటి ఆర్గనైజేషన్లో చేసినప్పుడు వాళ్ళకి చాలా వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్తో చాలా కంపెనీస్తో వాళ్ళకి ఎంఓఈస్ ఉన్నాయి. సో వాళ్ళు అప్పుడు చదువుకునే టైంలోనే ఏదో స్టూడెంట్స్ ఏంటంటే ఐఐటీస్లో ఐఐఎమ్స్లో ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ డైరెక్ట్గా కూడా కంపెనీస్తో వీళ్ళే వాళ్ళని మాట్లాడే విధంగా అక్కడ వాళ్ళని ట్రైన్ చేస్తారు. అంటే ఎక్కడ కూడా డైరెక్ట్గా ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ మాట్లాడడం కాకుండా వీళ్ళే స్టూడెంట్ లెవెల్లోనే స్టూడెంట్ డైరెక్ట్గా ఒక కార్పొరేట్ ఎంప్లాయీస్ని కార్పొరేట్ కంపెనీస్లో సీఈఓస్ లెవెల్లో వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది వీళ్ళకి ముందే అక్కడ ట్రైన్ కాబట్టి. సో 100% వీళ్ళకి ఏమవుతుందంటే ఆ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఉంది కాబట్టి మా డైరెక్టర్కి ఆయనే మొత్తం ప్లేస్మెంట్ యాక్టివిటీ అంతా ఆయనే చూస్తున్నారు క్యాంపస్లో. అంటే చైర్మన్గా సార్ వచ్చేసి పిహెచ్డి కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఆయన రోజు కాలేజ్కి రావడం వల్ల ఈజ్ అ గ్రేట్ అకాడమిషియన్ కాబట్టి ప్రతి ఆయన ఎక్స్పీరియన్స్ అనేది అండ్ స్టూడెంట్కి ఏ ప్రాబ్లం ఉన్నా సారు ఓవరాల్గా చూస్తూ ఉంటారు. యాజ్ అ సెక్రటరీగా స్టూడెంట్ అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్రటరీ గారు ఫోకస్ చేస్తున్నారు. మెయిన్ చైర్మన్ వాళ్ళ సన్ వచ్చేసి ఈ ప్లేస్మెంట్ యాక్టివిటీ ఏదైతే మనకు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఉందో కాలేజ్లో, సో ఈ ప్లేస్మెంట్ యాక్టివిటీ అంతా మా డైరెక్టర్ గారే. సో అందువల్ల ఇంతమంది మేనేజ్మెంట్ మెంబర్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినప్పుడు స్టూడెంట్స్కి ఇంతగానే కావాలి, పేరెంట్స్కి కావాల్సింది ఏముంటుంది మేడం? డెఫినెట్గా ఇక్కడ స్టూడెంట్కి సెక్యూరిటీ ఉంది అండ్ వాళ్ళకి కావాల్సిన ఏవైతే మోరల్ వాల్యూస్, ఎథిక్స్, ఇవైతే ఒక ఇన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్ కంటే మోర్ ఇంపార్టెంట్ ఇవి. సో సెక్యూరిటీతో పాటు ఈ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ప్రతి ఎవ్రీ డే అంటే మేనేజ్మెంట్ నుంచి ముందు మీ పర్సనల్గా నేర్చుకున్నాం అవి. అంటే ఒక బిజినెస్ లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ చదివితే ఎలా ఉంటుంది ఆ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. 100% మేడం. అంటే వాళ్ళు మేనేజ్మెంట్ కూడా వాళ్ళు అరే ఈ మేనేజ్మెంట్ చైర్మన్, సెక్రటరీ అండ్ డైరెక్టర్ లెవెల్లో వీళ్ళు కూడా రెగ్యులర్ మార్నింగ్ 9 to ఇంకా మనం 9 to 3:30 వర్క్ చేస్తున్నాం, వీళ్ళు మార్నింగ్ 9 to 6 వరకు వీళ్ళు ఉంటున్నారు. సో డెఫినెట్గా ఇంకా మనం ఇంకా అంటే వేరే వాళ్ళు కూడా ఒక మోటివేషన్ అనమాట, వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మనం వీళ్ళందరూ వాళ్ళు చూసిన తర్వాత స్టూడెంట్ అయినా ఫ్యాకల్టీ అయినా ఎవరైనా ఇన్స్పైర్ అవ్వాల్సిందే మేడం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చేయకుండా ఆర్డర్ వేయడం వేరు, వాళ్ళు చేస్తూ మనతో చేయించడం వేరు. వాళ్ళే చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనేది ఇండైరెక్ట్గా అది ఆ మెసేజ్ అనేది అందరికీ వెళ్ళిపోతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ కూడా ఈ మోరల్ వాల్యూస్ కానీ, ఎథిక్స్ కానీ, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇవన్నీ కూడా ది బెస్ట్ ఆర్గనైజేషన్ మేడం. సో అందువల్ల ఏంటంటే సిద్ధార్థ అనేది ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఇవన్నీ మోరల్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అవుట్ సైడ్ నుంచి అయితేనేంటి మంచి గెస్ట్ లెక్చర్స్ పిలిపించడం, స్టూడెంట్స్ని మోటివేట్ చేయించడం. ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంటుంది పిల్లలకి, ఆ స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి. స్ట్రెస్ రిలీఫ్ ఉండాలంటే కంపల్సరీ వాళ్ళకి మెయిన్ స్టడీస్తో పాటు యాక్టివిటీస్ ఉండాలి. సో యాక్టివిటీస్ అనేది జనరల్గా మనకి ఎలాగ ఉంటాయి, కానీ స్టూడెంట్ని ఇప్పుడు కూడా మనం మోటివేట్ చేస్తూ ఉండాలి. ఒక ఏదో ఒకటి మోటివేట్ చేయాలి అంటే డెఫినెట్గా మనం బయట నుంచి అవుట్ సైడ్ నుంచి గెస్ట్ లెక్చర్స్ని పిలిచి వాళ్ళకి ఏవైతే ఇప్పుడు బయట సొసైటీ ఎలా అయితే ఉందో, ఈ మనం ఒక ఫీమేల్తో ఎలా ఉండాలి, ఒక గర్ల్తో, ఈ జెండర్ సెన్సిటైజేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంటే గర్ల్స్, బాయ్స్, పేరెంట్స్ భయపడే విషయం కూడా ఇదే. మనం ఎక్కడో కరీంనగర్ నుంచి వస్తారు, మాకు ఆదిలాబాద్ నుంచి వస్తున్నారు, మాకు ఏజెన్సీ ఏరియాస్ కాగజ్ నగర్, సిర్పూరు, ఇటు కొత్తగూడెం, భద్రాచలం, అంటే హైదరాబాదు దగ్గర మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి స్టూడెంట్స్ కవర్ అవుతున్నారు మేడం. ఇంత దూరం నుంచి స్టూడెంట్ మన దగ్గర పంపిస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళు ఏంటి పేరెంట్ తర్వాత మేమే వాళ్ళకి పేరెంట్స్. సో ఆ లెవెల్లో వాళ్ళకి మేము ఒక నమ్మకాన్ని కలిగించాలి. సో ఆ నమ్మకాన్ని లేకపోతే, ఆ ట్రస్ట్ అనేది లేకపోతే డెఫినెట్గా వాళ్ళు 500 kilometers దూరంలో ఉన్న పేరెంట్ స్టూడెంట్ ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కూడా డెఫినెట్గా వాళ్ళు రావాలంటే కూడా అంత ఈజీ కాదు వాళ్ళు. సో సడన్గా సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, 100% వాళ్ళకి ఆ నమ్మకాన్ని, సో మీ పిల్లలకి ఇక్కడ సెక్యూరిటీ ఉంది, మీ పిల్లలకి డెఫినెట్గా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఉన్నాం, మా పిల్లల్లాగా చూసుకుంటాం అనే ఒక భరోసాని వాళ్ళకి ఇస్తున్నాం.
సో అందుకే డెఫినెట్గా మనకి ఇవాళ తెలంగాణ మొత్తం మీద డెఫినెట్ 140 కాలేజ్లో ఓన్లీ 20 కాలేజ్కే 100% అడ్మిషన్స్ ఫిల్ అవుతుంటే అందులో మన సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం హైదరాబాద్ క్యాంపస్ ఒకటి మేడం. సో ఆ విషయంలో మేము నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే ఎడ్యుకేషన్ అనేది ఏదో కమర్షియల్గా మనం ఫీజులు వస్తున్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా 100% మోరల్ వాల్యూస్ ఎథిక్స్తో పాటు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళు 100% అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, వాళ్ళు నిజంగా క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే ప్లేస్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్, లేదా వాళ్ళు ఓన్గా స్టార్టప్ కంపెనీ పెట్టాలన్నా కూడా మనం అన్ని రకాలుగా వాళ్ళని ట్రైన్ చేస్తాం, వాళ్ళకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో ఆ విషయంలో సిద్ధార్థ అనేది డెఫినెట్గా స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ ఒక రైట్ చాయిస్ అవుతుంది మేడం. మీ మాటల్లో తెలుస్తుంది ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో, అండ్ విన్నాక మాకు కూడా అంతే బాగా అనిపిస్తుంది. సో మీరు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విద్యా సాధన గురించి చెప్తారా ఎస్ఐటీలో? మేడం ఎస్ఐఈటీలో మెయిన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. వీటన్నిటితో పాటు స్టూడెంట్కి ఏంటంటే ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, కో కరిక్యులర్ యాక్టివిటీస్, క్లబ్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్ నేను వచ్చిన తర్వాత నాకు ఇంజనీరింగ్ అంటే వాళ్ళు ఏంటంటే ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఎప్పుడైతే వర్క్ను మనం ఎంజాయ్ చేస్తూ మనం చేస్తున్నప్పుడు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో, ఎంత శాలరీ వస్తున్నది ఇంపార్టెంట్. జాబ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? వర్క్ మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆ కల్చర్ అక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ స్టూడెంట్ సిద్ధార్థలో కూడా ఎలాంటి కల్చర్ ఉందంటే డెఫినెట్గా స్టూడెంట్స్కి వాళ్ళు నేను ఏదో కాలేజ్కి బలవంతంగా ఫోర్స్ఫుల్గా వెళ్ళడం కాదు, 100% ఇవాళ నేను కాలేజ్కి వెళ్తే నాకు ఈ యాక్టివిటీ ఉంది, నేను పార్టిసిపేట్ చేయాలి అనే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవ్రీ సెమిస్టర్లో ప్రతి సెమిస్టర్లో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ, స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది, టెక్నికల్ ఈవెంట్ జరుగుతుంది, టెక్ ఫెస్ట్ అంటున్నాను. సో ఈ టెక్ ఫెస్ట్లో వాళ్ళ స్టూడెంట్స్ యొక్క మెయిన్ పేపర్ ప్రజెంటేషన్ కానివ్వండి, పోస్టర్ ప్రజెంటేషన్ కానివ్వండి, టెక్నికల్ క్విజ్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళ ఈవెంట్స్ ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా స్టూడెంట్లో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ని బయటికి తీసుకొచ్చే విధంగా మనం ఈ యాక్టివిటీ ఉంటుంది, ఈ టెక్నికల్ ఫెస్ట్ అనేది. తర్వాత కల్చరల్ యాక్టివిటీ, కల్చరల్ ఫెస్ట్ ఉంటుంది. సో కల్చరల్ యాక్టివిటీ ఉన్నప్పుడు స్టూడెంట్కి ఏంటి ఆబ్వియస్లీ వాళ్ళు ఉన్న మెయిన్ స్ట్రెస్ రిలీఫ్ అనమాట. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, మైమ్ కానివ్వండి, మోనో యాక్టింగ్ కానివ్వండి, సో ఈ డ్రామా పెర్ఫార్మెన్సెస్, స్కిట్స్ కానివ్వండి, ఇట్లా ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్. ఎప్పుడైతే ఈ టెక్ ఫెస్ట్, యాన్యువల్ డే, స్పోర్ట్స్ మీట్, కల్చరల్ ఫెస్ట్, ట్రెడిషనల్ డే, ఇన్ని యాక్టివిటీస్ ఇవి కాకుండా మళ్ళీ వాళ్ళకి ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ, నేషనల్ సోషల్ సర్వీస్, ఎన్సిసి, అంటే ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది స్టూడెంట్కి వాళ్ళు మెంటల్గా ఓకే నేను ఈ కాలేజ్కి వెళ్తే ఇవాళ స్టడీస్తో పాటు ల్యాబ్కి వెళ్ళడం, నాకు ప్యారలల్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చదువుకుంటారు. బయట ఏమైపోయిందంటే ఓన్లీ స్టడీస్ అంతే, ఇంకా ఏం ఉండవు ఏ కాలేజెస్లో. డెఫినెట్లీ మేడం, ఓన్లీ స్టడీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంటర్మీడియట్లో కూడా చిన్న పిల్లలు ఎందుకు వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లలు, మెయిన్ ఏంటంటే స్ట్రెస్. సో మనం ఓన్లీ వీళ్ళు స్టడీస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బైహార్ట్ చేయించి రేపు మార్క్స్ అయితే ఇప్పుడు 90, 980, 985, 987 మార్క్స్ వచ్చిన పిల్లలు కూడా ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వలేని పరిస్థితి. ఒక 985, 987 వచ్చిన స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వట్లేదంటే మిస్టేక్ ఎక్కడుంది? ఇది మెయిన్ పేరెంట్స్ ఆలోచించాలి. అంటే స్టూడెంట్స్ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ మేము ఇన్ని లక్షలు పే చేస్తున్నాం, డెఫినెట్గా నువ్వు చదవాలి అని చెప్పేసి చెప్పడం. స్టూడెంట్ కూడా మా పేరెంట్స్ ఇన్ని lakhs of rupees పే చేస్తున్నారు కాబట్టి నేను ఈ అమౌంట్ నేను కూడా డెఫినెట్గా నేను ఫెయిల్ అయినా లేకపోతే నేను మంచి సీట్ రాకపోయినా, మంచి ర్యాంక్ రాకపోయినా డెఫినెట్గా పేరెంట్స్ డెఫినెట్గా తిడతారు. ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి చెప్పాలో తెలియని బాధ, ఈ స్ట్రెస్ అంతా వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రెండ్స్కి చెప్పలేని పరిస్థితి, టీచర్స్కి చెప్పలేని పరిస్థితి, అటు పేరెంట్స్కి చెప్పలేని పరిస్థితి. సో ఈ ప్రెషర్ అంతా ఎవరు తీసుకుంటారు? స్టూడెంట్ ఈ ఏజ్లో జస్ట్ 17, 18 years ఏజ్లో ఇంత ప్రెషర్ తీసుకుని డెఫినెట్గా వాళ్ళు డెఫినెట్గా వెళ్ళ ముందుకు వెళ్తారు. అందువల్ల ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మేము అకాడమిషియన్స్ కాబట్టి 100% ముందు మనం ఇవన్నీ ఓవర్కమ్ చేసే విధంగా వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఏవైతే స్ట్రెస్ ఉందో ఇక్కడ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత స్టూడెంట్కి ఏవైతే ఇంకా టఫ్గా ఉంటుంది ఇంజనీరింగ్ అనే దాని నుంచి బయటికి తీసుకొచ్చి ఇక్కడ ఒక ఎంజాయ్ చేస్తూ సరదాగా, అంటే బీటెక్ అనేది 4 yearsలో బీటెక్ అనేది మీకు తర్వాత బీటెక్ తర్వాత మీరు ఎంటెక్ వెళ్ళొచ్చు, ఎంఎస్కి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ మీకు ఈ బీటెక్ అనేది లైఫ్ అనేది మీకు మళ్ళీ దొరకదు అనే విధంగా మనం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంజాయ్ చేసేది. స్టూడెంట్స్ అంటే కొంతమంది మాత్రమే పార్టిసిపేట్ చేయడం కాదు, కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అన్ని యాక్టివిటీస్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో వాళ్ళకి అక్కడ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మళ్ళీ స్టూడెంట్ కోఆర్డినేటర్స్, వాలంటీర్స్, స్టూడెంట్ ఆర్గనైజర్స్ ఆ లెవెల్ నుంచే, ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ లెవెల్కి వచ్చిన తర్వాత రేపు డైరెక్ట్గా వాళ్ళ కంపెనీకి వెళ్ళి వీళ్ళు డెఫినెట్గా నేను టీమ్ లీడర్ అవ్వాలి, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలి అంటే వీళ్ళు ఉన్న ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, షై ఫీలింగ్ వల్ల చాలామంది రారు. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ చూడండి, చాలామంది వాళ్ళకి
సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు మన కంపేర్ టు మన స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది వాళ్ళ నాలెడ్జ్. కానీ వాళ్ళకి షై ఫీలింగ్ కానీ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు ఉండదు, వాళ్ళు రైట్ కానీ రాని కానీ ముందు ఫ్రీగా మాట్లాడేస్తారు. సో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మనం బిల్డప్ చేయాలంటే ఫస్ట్ యాక్టివిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఇవాళ స్టూడెంట్కి క్లబ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో క్లబ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఏ కాలేజీలో జరిగే ఏ కల్చరల్ యాక్టివిటీ కానీ, టెక్ ఫెస్ట్ కానివ్వండి, స్పోర్ట్స్ మీట్ కానివ్వండి, లేకపోతే యాన్యువల్ డే యాక్టివిటీ కానివ్వండి, వర్క్షాప్స్ కానీ, సెమినార్స్ కానీ, వెబినార్స్ కానీ ఏది జరిగినా సరే కంప్లీట్గా స్టూడెంట్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏదో విధంగా వాళ్ళని వాలంటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాలంటరీగా కానివ్వండి, స్టూడెంట్ ఆర్గనైజర్, స్టూడెంట్ కోఆర్డినేటర్ ఏదో దానిలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళని మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి అప్రిషియేషన్ లెటర్ ఒక స్టూడెంట్కి ఏంటంటే ఊరికి చేశారంటే అయిపోయిందంటే కాకుండా ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ నేను కాలేజ్ వెళ్ళాలి, ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలి అని వాళ్ళు కూడా ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఎంజాయ్ చేస్తూ చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో అందువల్ల మనం స్టడీస్తో పాటు ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం మేడం. సో ఎక్కడ కూడా స్ట్రెస్ అనేది ఉండదు మేడం. మెయిన్ మనం ఇన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్, మా మెయిన్ టార్గెట్ కూడా మెయిన్ మోటో కూడా అదే, కంప్లీట్గా స్ట్రెస్ లేకుండానే వాళ్ళు చదువుకోవాలి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఎంజాయ్ చేస్తూ చదువుతూ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నాకు బీటెక్ అయిపోయిందా, బీటెక్లో హ్యాపీ డేస్ మూవీ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతామో, సో ఆ నిజంగా హ్యాపీ డేస్ మూవీ చూసిన ఆ ఫీలింగ్ అనేది చాలా నిజంగా ఇంజనీరింగ్ ఎస్ మేడం, దట్ ఈస్ ట్రూ. సో నిజంగా అలాగే ఉంటుంది మేడం. బీటెక్ లైఫ్ అనేది ఒక రైట్ కాలేజ్ చూస్ చేసుకుంటే నిజంగా ఒక హ్యాపీ డేస్ మూవీ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో 100% మన సిద్ధార్థ లాంటి కాలేజీలో జాయిన్ అయితే నిజంగా నేను ఓపెన్గా చెప్తున్నాను ఈ ఛానల్ ద్వారా 100% పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నిజంగా అదే ఫీలింగ్ ఇక్కడ కలుగుతుంది. సో డెఫినెట్గా ఒక్కసారి అందుకే మీకు చెప్పాను ఇప్పుడే 100% మా పేరెంట్సే మాకు పబ్లిసిటీ, మా స్టూడెంట్సే మా పబ్లిసిటీ. మాకు ఎక్కడ కూడా పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఎక్కడ హోర్డింగ్స్ కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఎక్కడ మనం యూజ్ చేయలేదు. ఓన్లీ మనకి ఏంటంటే మనం నిజంగా చెప్పినవన్నీ కూడా కరెక్ట్గా మనం ఫాలో అవుతాయి. డెఫినెట్గా స్టూడెంట్స్ పేరెంట్స్ వీళ్ళే మనకి బయట 100 మంది కాలేజ్ చెప్తారు. సో అందువల్ల ఇవాళ ఇబ్రహీంపట్నంలో మనకన్నా 15 కాలేజ్ బిఫోర్ ఉన్నా కూడా మనది చాలా ఇబ్రహీంపట్నం నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ లోపలికి ఉన్నా కూడా 100% ఇవాళ ఇందాక కూడా మీకు చెప్పాను, తెలంగాణ మొత్తం మీద 140 ఇంజనీరింగ్ కాలేజ్లో 20 కాలేజ్ మాత్రమే 100% అడ్మిషన్స్ ఫిల్ అవుతుంటే అందులో మన సిద్ధార్థ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం క్యాంపస్ ఒకటి అంటే ఎంత ప్రౌడ్గా ఉంటుంది మేడం. ఇంతమంది 100% అవుతున్నాయంటే ఎందుకు ఇంతమంది బిలీవ్ చేస్తున్నారు, ఇంతమంది స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు, ఇంతమంది పేరెంట్స్ అంత దూరమైనా కూడా వాళ్ళ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి జాయిన్ చేస్తారంటే మెయిన్ దానికి రీజన్ మనం ఏవైతే కమిట్మెంట్ ఇస్తున్నామో అడ్మిషన్ జాయిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్ ఆ 100% మనం ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తున్నాం. సో డెఫినెట్గా అలాంటప్పుడు స్టూడెంట్ ఎవరైనా సరే, స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా డెఫినెట్గా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే షేర్ చేసుకుంటారో అది చూసి డెఫినెట్గా ఇక్కడ వాళ్ళ సిద్ధార్థ కాలేజ్ మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్టర్ అడ్మిషన్స్, ఎస్ మేడం. సో ఆ డిపార్ట్మెంట్ కాబట్టి జనరల్గా ఇప్పుడు చాలామంది తెలివైన స్టూడెంట్స్ రిటర్న్ టెస్ట్ ఇవన్నీ చాలా బాగా క్లియర్ చేసేస్తారు. బట్ టెక్నికల్ రౌండ్కి వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు చాలామంది స్టూడెంట్స్. నేను విన్నది హెచ్ఆర్ రౌండ్కి వచ్చేసరికి ఫేస్ చేయలేకపోతూ ఉంటారు లాస్ట్ రౌండ్. సో వాళ్ళు మేబీ కైండ్ ఆఫ్ ఫియరో ఏంటో తెలీదు. సో మీరు వాళ్ళు మెంటల్గా అలాంటి వాటికి ఎలా ప్రిపేర్ చేస్తారు? ఎస్ మేడం, ఎందుకంటే మేడం మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో రూరల్ బ్యాక్గ్రౌండ్లో గవర్నమెంట్ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో కానీ ఇక్కడ సిటీలో ఉన్న పిల్లలు కూడా ఏంటంటే ఒకరు స్టూడెంట్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని పక్కన కామెంట్ చేయడం, అరే వీడు చూడు వీడు అక్కడి నుంచి ఊరి నుంచి వచ్చాడు, మళ్ళీ వీడి ఇట్లా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎప్పుడైతే ఈ పక్కన వాళ్ళు కామెంట్ చేసేసరికి ఆ ఉన్న వాళ్ళకి ఇంకా ఏమవుతుంది, నేను మాట్లాడుతుంది మిస్టేక్ ఏమో, సో డెఫినెట్గా గర్ల్స్ అవుతారేమో. సో ఎప్పుడైతే ఈ ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారో స్టూడెంట్ ఆబ్వియస్లీ ఏంటి మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు కాన్ఫిడెంట్గా. సో దానికోసం మనం స్పెషల్గా ఏం చేస్తున్నాం అంటే మేడం సెకండ్ ఇయర్ నుంచే యూనివర్సిటీ వాళ్ళ కరికులం కానీ ఇప్పుడు అటానమస్ అయింది కాబట్టి డెఫినెట్గా మన కరికులం ఓన్గా డిజైన్ చేసుకుంటూ ఇక్కడ మనకి ఏవైతే స్టూడెంట్కి కావాల్సింది ఏంటి, ఒక క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళాలంటే మనం ఎన్ని రకాలుగా చేసినా మెయిన్ సబ్జెక్ట్తో పాటు వాళ్ళకి కావాల్సింది మెయిన్ సాఫ్ట్ స్కిల్స్. ఈ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్లో కూడా మనం ఇదేదో చాలా కాలేజ్ ఏం చేస్తున్నారు, ఫైనల్ ఇయర్లో కంపెనీస్ వస్తే ఫైనల్ ఇయర్లో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఫైనల్ ఇయర్లో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే ఫైనల్ ఇయర్లో కంపెనీస్ వచ్చినప్పుడు ఫైనల్ ఇయర్లో కంపెనీస్ వాళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే ఇది వన్ మ్యాన్ షో కాదు. ఇప్పుడు ఓవర్ నైట్లో మనం వాళ్ళని ట్రైన్ చేసి చేయాలన్నా కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. మనం అది చెప్పినా కూడా స్టూడెంట్కి అది గ్రాస్ప్ చేయలేడు. సో మెయిన్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ముందు కంప్లీట్గా వాళ్ళు డే 1 నుంచి కాలేజ్కి ఎంటర్ అయిన దగ్గర నుంచే క్యాంపస్లో ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఫైనల్ ఇయర్లో స్టూడెంట్ ఒక కంపెనీ వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ లెవెల్లో వాళ్ళు ప్లేస్ అవ్వాలంటే వాళ్ళు ఏవైతే అక్కడ కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఫస్ట్ డే 1 నుంచి
ఫస్ట్ ఇయర్ లెవెల్లో స్టూడెంట్కి క్యాంపస్లో ప్లేస్ అవ్వాలంటే ఏం కావాలి, సెకండ్ ఇయర్లో లెవెల్లో ఏం కావాలి, థర్డ్ ఇయర్ లెవెల్లో ఏం కావాలి, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి ఏం కావాలి. దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళని మోటివేట్ చేస్తాం మేడం. సో స్టూడెంట్ నువ్వు ఇక్కడ బీటెక్ ఎంటర్ అయిన తర్వాత ఓన్లీ నువ్వు ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే చదువుకోవడం కాదు, సబ్జెక్ట్తో పాటు మనం ఈ ప్రతి యాక్టివిటీలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితేనే రేపు నువ్వు యాజ్ ఏ లీడర్గా నువ్వు ఫర్దర్గా ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత నువ్వు టీమ్ లీడర్గా పొజిషన్కి వెళ్ళాలన్నా సరే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలన్నా, టీమ్ లీడర్గా నువ్వు వెళ్ళాలన్నా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని ప్రతి ఇండక్షన్ ప్రోగ్రాంలో వాళ్ళకి ఏవైతే అవసరమో అవన్నీ వాళ్ళకి చెప్పి తర్వాత సెకండ్ ఇయర్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో సెకండ్ ఇయర్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, గ్రూప్ డిస్కషన్ ఇవన్నీ రౌండ్స్ వాళ్ళు క్లియర్ చేసే విధంగా స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దానితో పాటు మనకి ఇందాక చెప్పినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏవైతే స్టార్ట్ చేస్తుంది టాస్క్ ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్ ఇస్తుంది. దీని ద్వారా వాళ్ళు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏవైతే రియల్ టైం కంపెనీస్లో ఏం జరుగుతుందో రియల్ టైం ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా అప్డేట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్టూడెంట్కి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ మనం స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే ఒకటేసారి మనం చెప్పడం కాకుండా స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళు ఆ ఫియర్గా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు. వాళ్ళలో ఉన్న ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, షై ఫీలింగ్ మొత్తం కంప్లీట్గా పోయి కాన్ఫిడెంట్గా స్టూడెంట్ ఉంటున్నాడు. అండ్ ఏ కంపెనీలో ఎక్కడా కూడా మనకి ఏ కాలేజీలో లేని విధంగా కంపెనీ స్పెసిఫిక్ ఇంటర్వ్యూ కూడా మనం ఫైనల్ ఇయర్లో స్టార్ట్ చేస్తున్నాం. అంటే రేపు ఒకవేళ టీసీఎస్ కంపెనీ వస్తుంది, టీసీఎస్ కంపెనీలో వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా కంపెనీ స్పెసిఫిక్ ఇంటర్వ్యూ ముందు వెళ్ళి ప్రిపేర్ చేస్తాం. దానికి తగ్గట్టుగా ఇన్ఫోసిస్ అయితేనేంటి, మైక్రోసాఫ్ట్ అయితేనేంటి, ఐబిఎం అయితేనేంటి, ఏ కంపెనీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా సరే నెక్స్ట్ మనకి ఆ డ్రైవ్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడానికి వస్తున్నారు. ఇవన్నీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ఎక్కడ లేని విధంగా మనం స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని మనం ట్రైన్ చేస్తున్నాం మేడం స్టూడెంట్స్ని. ఎప్పుడైతే కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అవ్వడం వల్ల వాళ్ళలో ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఓకే, ఈ కంపెనీ ప్రీవియస్గా వీళ్ళు ప్యాటర్న్ ఇలా ఉంది, నేను ఓవరాల్గా అన్ని నేర్చుకున్నాను కానీ కంపెనీకి తగ్గట్టుగా నేను ట్రైన్ అవ్వలేదు. బట్ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం వల్ల ఆ కంపెనీకి తగ్గట్టుగా కంపెనీ గురించి మొత్తం వాళ్ళు తెలుసుకుంటారు. డెఫినెట్గా కంపెనీ దగ్గర వాళ్ళు ఈ పాయింట్ వాళ్ళు ఏమడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీళ్ళు ముందే ప్లాన్డ్గా ఉన్నారు కాబట్టి ఈజీగా క్యాంపస్లో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ఈ ట్రైనింగ్ యాక్టివిటీ ఇవన్నీ ముందు నుంచి చేయడం వల్ల డెఫినెట్గా అది చాలా చాలా హెల్ప్ అవుతుంది మేడం. సో అందువల్ల వాళ్ళ స్టూడెంట్ని మనం కాన్ఫిడెంట్గా క్యాంపస్లో ప్లేస్ అయ్యే విధంగా ఇక్కడ మనం సెకండ్ ఇయర్ నుంచే మనం అంతా కూడా వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. దానికి మనం 100% ఇండస్ట్రీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మనం ఒక ఆర్గనైజేషన్తో సిఆర్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి 100% సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వీళ్ళు మనం ట్రైన్ చేస్తున్నాం కాబట్టి అది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్లో క్యాంపస్లో ప్లేస్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది మేడం. ఇవాళ మనం 80% స్టూడెంట్స్ని వాళ్ళ ఇంతవరకు ఈ డ్రై మార్కెట్లో కూడా మనం ప్లేస్ చేసామంటే దానికి కారణం స్టూడెంట్ ఫస్ట్ డే 1 నుంచి మనం వాళ్ళ మీద తీసుకున్న కేర్, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్. సో ఫైనల్గా క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు జనరల్గా చాలా ఇయర్స్ నుంచి మీరు ఈ ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీలో ఉండుంటారు. ఎస్ మేడం. సో అప్పుడు స్టూడెంట్స్ మైండ్ సెట్ కానీ వాళ్ళ సిలబస్ కానీ వాళ్ళ వే ఆఫ్ టేకింగ్ థింగ్స్ కానీ అవన్నీ ఒకలా ఉండేవి. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అంటే లైక్ ప్రతిదీ కూడా ఇన్స్టెంట్గా అయిపోవాలి అండ్ అంత పేషెన్స్ ఉండట్లేదు. సిలబస్ కూడా ఎగ్జామ్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో వీళ్ళని డీల్ చేసే విధానం చాలా డిఫరెంట్ ఉండాలి. అండ్ అప్పటికి ఇప్పటికీ మీరు డిఫరెన్స్ ఏం గమనించారు? ఎస్ మేడం. సో మనకి మ్యాక్సిమం ఏంటంటే మేడం ఒక టైంలో టెక్నాలజీ చాలా తక్కువగా ఉండేది. సో డెఫినెట్గా వాళ్ళకి ఉన్న ఓన్లీ ఆప్షన్ ఈజ్ టెక్స్ట్ బుక్స్. సో దానివల్ల అది కూడా ఈ ఇంజనీరింగ్ కూడా ఇన్ని బ్రాంచెస్ కూడా ఉండేవి కాదు. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మాత్రమే ఉండేవి. సో ఈ బ్రాంచెస్ నుంచే తర్వాత స్లోగా ఇవన్నీ స్ప్లిట్ అయ్యాయి. సో దానివల్ల ఏమవుతుందంటే సిలబస్ అనేది ఎక్కువగా ఉండేది కానీ టెక్స్ట్ బుక్స్ ఒక సబ్జెక్ట్ చదవాలంటే మినిమం 3-4 బుక్స్ రెఫర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అన్ని బుక్స్ రెఫర్ చేయాలంటే అంత ఈజీ వాళ్ళు అది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. బోర్ ఫీల్ అవుతుంటారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, కరిక్యులం కూడా మనం వాళ్ళకి తగ్గట్టుగా మనం డిజైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ కరిక్యులం కూడా వాళ్ళకి చాలా రేపు బయట అవుట్ సైడ్ వాళ్ళు ఓన్గా స్టార్టప్ కంపెనీ పెట్టాలన్నా, క్యాంపస్లో ప్లేస్ అవ్వాలన్నా కూడా చాలా హెల్ప్ అవ్వాలి. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సిలబస్ని ముందే మనం ఏం చేస్తున్నాం అంటే వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏవైతే అవసరమైన సబ్జెక్ట్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అవి కూడా ఎవరు సజెషన్ తీసుకుంటున్నాం, ఇండస్ట్రీస్తో డిస్కస్ చేసి ఇండస్ట్రీస్తో మనం కొలాబరేట్ అయ్యి ఏ సబ్జెక్ట్ మనం ఏ ఇయర్లో పెడితే బాగుంటుందో ఆ సబ్జెక్ట్ అనేది నిజంగా స్టూడెంట్కి ఫైనల్ ఇయర్ 4 years తర్వాత బయటకు వస్తే అది హెల్ప్ అవుతుందా లేదా కనుక్కొని దానికి తగ్గట్టుగా మనం ఎక్కడికి కరిక్యులం డిజైన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, స్టూడెంట్ కూడా ఎక్కడ మనకి ఆయనకు ఆ స్ట్రెస్ ఉండదు,
ఎందుకంటే నేను ఇవాళ ఒక సబ్జెక్ట్ చదివితే ఈ సబ్జెక్ట్ చదివితే రేపు మళ్ళీ అక్కడ ఇది నాకు బయటకు వెళ్తే యూజ్ అవుతుందో లేదో, అసలు యూజ్ అయిన సబ్జెక్ట్ నాకు ఇక్కడ ఎందుకు పెట్టారు అని ఆ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో డెఫినెట్గా నేను ఈ సబ్జెక్ట్ చదివంటే ఆయన జాబ్ చేస్తున్నప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకే, నేను ఈ సబ్జెక్ట్ చదివాను, నాకు ఈ అవసరం నాకు మా సిలబస్లో ఉంది, సో నేను చదువుకున్నాను, ఇక్కడ వచ్చి దాని మీద వర్క్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే చదువుకున్న సబ్జెక్ట్ మీద డెఫినెట్గా ఆయన వెళ్ళి ఆ సేమ్ ఫీల్డ్ పైన వర్క్ చేస్తాడో ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది మేడం. సో అందుకు మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్ ఎక్కడ బర్డెన్గా ఫీల్ అవ్వకుండా ఏవైతే ఇండస్ట్రీస్తో మనం కొలాబరేట్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేసి ఆ సిలబస్ని ఆ సబ్జెక్ట్స్ని ఇక్కడ మనం పెట్టడం వల్ల స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, అవే సబ్జెక్ట్స్ ఇక్కడ చదువుకుంటున్నాడు. దానితో కూడా ఏం చేస్తాం, మనం ఎంత చదివినా థియరిటికల్ నాలెడ్జ్ అనేది మనకి ఒక 50% మేడం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక మూవీకి వెళ్ళారనుకోండి, 3-4 years బ్యాక్ చూసిన మూవీని కూడా ఇప్పుడు స్టోరీ అడిగితే టక్మని చెప్పేస్తాం. ఇವಾಗ స్టూడెంట్ కూడా అంతే. కానీ అదే ఇప్పుడు నిన్న ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్ని ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక క్వశ్చన్ అడిగితే సార్ ఒకసారి నేను చూసుకొని చెప్తాను సార్ అంటాడు. ఎందువల్ల, ఇవి ఇక్కడ డయాగ్రామ్స్, ఫార్ములాస్, ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం చదువుతూ ఒక హాఫ్ అవర్ ఉంటాడు, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అదే మూవీ అయితే పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నా ఉండరా అని చెప్పి అటే చూస్తూ ఉంటాడు 4 hours కానీ 3 hours అయినా. ఎందువల్ల ఇంట్రెస్ట్ అనేది మన మూవీలో గ్రాఫిక్స్, ఫైట్స్, సాంగ్స్, కాంబినేషన్స్ అన్ని పెట్టి మోర్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా మన మూవీ అక్కడ వాళ్ళు తీస్తున్నారు. సో అందుకే మనం అంత ఇంట్రెస్ట్తో చూస్తున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఇవాళ కరికులంలో మనం థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఉండే విధంగా ప్రతి సబ్జెక్ట్కి ఇక్కడ ల్యాబ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసాం. ఎప్పుడైతే థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈక్వల్గా ఉంటుందో, సబ్జెక్ట్ చదివేటప్పుడు అందరికీ అర్థం కాకపోయినా ఇక్కడ ప్రాక్టికల్గా చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. దానితో ఇంట్రెస్ట్ కూడా ఎలా క్రియేట్ అవుతుంది. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, నాకు అవుట్పుట్ వచ్చింది, ఓ ప్రోగ్రామ్ రాశాను, నాకు అవుట్పుట్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతారు? డెఫినెట్గా అరే నేను ఓ ప్రోగ్రామ్ చేశాను, నాకు అవుట్పుట్ వచ్చింది, నేను ఓన్గా రాశాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. అందువల్ల మనకి ఏంటంటే కంపల్సరీ ఇక్కడ స్టూడెంట్స్కి ఈ కరికులంలోనే థియరిటికల్గా ప్రాక్టికల్గా రెండు ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల అది చాలా చాలా హెల్ప్ అవుతుంది మేడం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడున్న జనరేషన్ని మనం వాళ్ళు కొంత ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయలేకపోయినా, ఎక్కువ చదవలేకపోయినా వాళ్ళకి అవసరమైనవి మనం ఇంట్రొడ్యూస్ చేసాం కాబట్టి సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మనం చేయగలుగుతున్నాం. ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఏదో లైక్ ఫీజు కట్టారా, స్టూడెంట్స్ వెళ్ళిపోయారా అన్నట్టు కాకుండా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి అని చెప్పి సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఇంతలా ఆలోచించి, సో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. మా తరపు నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you so much for inviting. So really it is a great opportunity madam. So definitely next time కూడా ఇట్లాంటివి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా 100% మీరు నిజంగా ఒక ఆపర్చునిటీ ఇస్తే 100% నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వచ్చి డెఫినెట్గా ఇంకో ప్రోగ్రామ్ కూడా మనం చేద్దాం. ఇప్పుడు 80% ప్లేస్మెంట్, అప్పుడు 90 అబౌవ్ అయిపోవాలి. 100%. థ్యాంక్ యూ.